జిల్లా బద్వేల్ పట్టణంలోని స్థానిక నెల్లూరు రోడ్లో ఉన్న పాత అంబేద్కర్ విగ్రహం స్థానంలో నూతన విగ్రహం ఏర్పాటుకు అంబేద్కర్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీఓ చంద్రమోహన్, తహసీల్దార్ ఉదయ్ భాస్కర్ రాజు, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, అర్బన్ సిఐ లింగప్ప, రూరల్ సిఐ కృష్ణయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీఓ చంద్రమోహన్ మాట్లాడుతూ బద్వేల్ ప్రజా సంఘాలు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 13 అడుగుల అంబేద్కర్ నూతన విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో చెడ్రాయుడు, డాక్టర్ మునయ్య, మాజీ జెడ్పీటీసీ సుబ్బారాయుడు, కొండపల్లి సుబ్బారావు, గురుమూర్తి, ముల్లపాటి పిచ్చయ్య, ఉపాధ్యాయులు గురయ్య, యూటీఎఫ్ నాయకులు, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు చేయగల ఇద్దరిని చేయాలి. సైడ్ అన్న ఒకరన్నా ఉంటే కదా ఫోటో ముందు నుంచి తీస్తాను. సైడ్ వస్తే ఫోటో అనేది తీసుకోవాలి కదా, ఇంత దూరం వచ్చిన దానికి కొద్దిగా సైడ్ వచ్చా సార్. దేనికోసం వస్తా సార్, మొత్తం కవర్ వస్తుంది, నీట్గా వస్తుంది. విలేకరులకు వస్తలేను అట్టే సార్, ఒక్క నిమిషం ఉన్న చెన్నై అట్టే నిలబడు. అందరికి వస్తానా, అందరికి కాదు, మేము యుద్ధం చేసుకోవాల్సి వస్తాను. ఫోటోకి వస్తుంది బేసిట్ చూడనా కమిషనర్ గారికి వెళ్ళి సార్ మధ్యలో చాలా చైతన్యవంతులు, ఏమి ఇబ్బంది లేదు. ఈ యొక్క బద్వేలు నెల్లూరు రోడ్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దాదాపు 2003 సంవత్సరంలో ఇది స్థాపించడం జరిగింది. సో ఈ విగ్రహము అంటే మోడర్న్గా లేదు, విగ్రహాన్ని రీప్లేస్ చేయాలా, విగ్రహాన్ని మార్చి అతిపెద్ద అంటే 13 అడుగుల విగ్రహాన్ని పెట్టాలనేది ఈ యొక్క ప్రజా సంఘాల్లో కొంతమంది కమిటీ ఏర్పడి ఈ యొక్క ప్రపోజల్ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఆల్రెడీ ఉన్నటువంటి విగ్రహాన్ని ఆ ప్లేస్లో ఇంకొక విగ్రహం తీసుకోవడం కోసం ఈరోజు ఇక్కడ భూమి పూజ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమము అంబేద్కర్ గారి జయంతి లోపల కంప్లీట్ చేసి సో ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా ఆర్డీఓ సార్ గారికి, కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, సిఐ గారికి, ఇద్దరు సిఐస్ మాస్టర్ గారికి, వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకు ఏ కలతలు, తగువులు, కొట్లాటలు లేకుండా దళితులమందరము ఐక్యతతో ఈ విగ్రహ కార్యక్రమాన్ని మేము పూర్తి చేస్తామనేది నమ్మకం మాకుంది. ఎవరిని విస్మరించడం మాకు ఇష్టం లేదు. ఒకవేళ ఎవరైనా
విస్మరించి పక్కకి వెళితే అంబేద్కర్ గారి ఆత్మ ఘోషిస్తుందని నేను ప్రకటిస్తున్నాను. ప్రతి మిత్రుడు, దళితుడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఓసీలు అందరికీ కావలసిన మహనీయుడు అంబేద్కర్ గారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రతి ఒక్కరితో కలిసి ఈ పని పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారి భూమి పూజ జరుగుతుంది. వీటికి అందరు ఆఫీసర్లు హాజరయ్యారు. ఇంత ముందు ఈ విగ్రహానికి 5,110 దాతలు ఉన్నారు. వాళ్ళలో నేను ఒకని గౌరవ అధ్యక్షుని ఈ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు. కాబట్టి ప్రజలందరూ ఐకమత్యంతో మనలో విభేదాలు లేకుండా పాల్గొనాలని మా ఐరవసీలకు, ఇతర కులాల వారికి కూడా నేను జై అంబేద్కర్ గారికి.